ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ ప్రవళిక, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అట్ ఆక్సిడెంటల్. చిన్నపిల్లలు మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. చిన్నపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన కొన్ని డెంటల్ కేర్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. మొదటిగా ఏంటంటే పాలదంతాలు ఎప్పుడు వస్తాయి అంటే మిల్క్ టూత్ అంటారు. ఇవి మనకి ఏంటంటే 6 to 10 months ఏజ్లో ఉన్నప్పుడు పాలదంతాలు అనేది వస్తుంటాయి. అలానే 3 months ఏజ్లో ఉన్నప్పుడు పిల్లలు ఏంటంటే వాళ్ళ వేళ్ళని నోట్లో పెట్టుకోవడం మొదలు పెడుతుంటారు. అదే టైంలో ఏంటంటే లాలాజలం అనేది చాలా నోట్లో ఊరుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి అంటే మనకి 6 to 10 months ఏజ్లో ఫస్ట్ మిల్క్ టూత్ వస్తుంది కాబట్టి మనం వాళ్ళ ఫుడ్కి ఫ్లోరైడ్ అనేది యాడ్ చేయాలి. ఏంటి మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఫ్లోరైడ్ అనేది మంచిది కాదు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. బట్ ఫ్లోరైడ్ అనేది ఒక మినరల్, అది ఒక సర్టైన్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ అనేది మన టీత్ హెల్త్కి మంచిది. ఏంటంటే అది పళ్ళు అనేది పుచ్చడం రాకుండా ఉండడానికి కాపాడుతుంది. అలానే మనకి టీత్లో 3 layers ఉంటాయి కదా, పై లేయర్ ఏదైతే ఉంటుందో ఇనామిల్ అనేది అది హార్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం వలన మనకి టీత్ అనేది హెల్దీగా తయారవుతుంటాయి. ఒకవేళ ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ కావాలి మనకి అనిపించింది అనుకోండి, దాన్ని ఒకసారి మీ పీడియాట్రిషియన్ని కలిసి ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ మన ఫుడ్లో ఇవ్వాలి అనేది ఒకసారి కనుక్కొని పిల్లలకి ఇవ్వడం అనేది మంచిది. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే పళ్ళు వచ్చేటప్పుడు పిల్లలకి కొంచెం ఇబ్బందిగా దురదగా ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలంటే పేరెంట్స్ కొంచెం క్లీన్ ఫింగర్స్ తీసుకొని మసాజ్ చేయాలి, టీత్ వచ్చే ఏరియాలో మసాజ్ చేయాలి. అలానే క్లాత్, ఒక వెట్ క్లాత్ని ఏంటంటే కూల్ వాటర్లో దాన్ని డిప్ చేసి ఆ వెట్ క్లాత్తో నీట్గా మసాజ్ చేయాలి. ఇంకా ఆ టైంలో కొంచెం వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ కొంచెం బాడీ టెంపరేచర్ అనేది పెరగవచ్చు, బట్ బాడీ టెంపరేచర్ అనేది స్లైట్గానే ఇంక్రీజ్ అవుతుంది. మోర్ ఎక్కువగా కనుక ఇంక్రీజ్ అవుతే మాత్రానికి జనరల్ పీడియాట్రిషియన్కి కలిసి వాళ్ళకి అంటే ఏదో హెల్త్ బాగాలేదు, అది అయితే పళ్ళు రావడం వల్ల కాదు, అది ఒకసారి చూయించుకుంటే సరిపోతుంది. అది కాకుండా కొందరు పేరెంట్స్ ఏంటంటే పళ్ళు రావడానికి టీతింగ్ బిస్కెట్స్ అంటారు, అవి పళ్ళు రావడానికి హెల్ప్ అవుతుంది, ఆ బిస్కెట్స్ ఇస్తుంటారు. బట్ ఆ బిస్కెట్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఆ బిస్కెట్స్ అనేవి నోట్లో పెట్టుకోగానే తొందరగా విరిగిపోతుంటాయి. అవి విరిగిపోయి గొంతులో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది కాకుండా ఆ బిస్కెట్స్ అనేవి మరి అంత న్యూట్రిషియస్ కాదు, అందులో సాల్ట్ కంటెంట్, షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి కొంచెం అంత యూస్ఫుల్ అయితే కాదు. అది కాకుండా ఇప్పుడు ఫోర్త్ ఫ్యాక్ట్ వచ్చేసి కొందరు పేరెంట్స్ ఏంటంటే పళ్ళు రావడం అనేది లేట్ అవుతుందని చెప్పేసి మనకి మార్కెట్లో టీతింగ్ ట్యాబ్లెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. టీతింగ్ ట్యాబ్లెట్స్ని ఇస్తుంటారు, బట్ దాన్ని ఇవ్వకూడదు. ఎందుకంటే మనకి టీతింగ్ ట్యాబ్లెట్స్లో ఏంటంటే బెల్లడోనా అనే పాయిజన్ ఉంటుంది. ఈ బెల్లడోనా పాయిజన్ అనేది మనకి టీత్ రావడానికి కొంచెం ఏంటంటే వచ్చేటప్పుడు పెయిన్ని తగ్గిస్తుంటుంది. అట్లా తగ్గిస్తుంది కదా అని చెప్పేసి ఇస్తుంటారు, బట్ అది పాయిజన్, అది మొక్కల నుంచి తీస్తారు. బెల్లడోనా అనేది పాయిజన్. అలాగే బెంజోకైన్ జెల్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా ఇవ్వకూడదు. ఈ బెల్లడోనా అయినా కానీ బెంజోకైన్ జెల్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా ఎందుకు ఇవ్వకూడదు అంటే మనకి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం అప్రూవ్ చేశారంటే ఇది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ బెల్లడోనా కానీ బెంజోకైన్ జెల్స్ కానీ టీతింగ్ ట్యాబ్లెట్స్ కానీ వీటిని ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారు. అలానే మనకి ఇంకా నెక్స్ట్ ఏంటంటే పళ్ళు వచ్చేటప్పుడు కొందరు పేరెంట్స్ టీతింగ్ నెక్లెస్ అంటారు, వాటిని ఏంటంటే కాషాయం రంగు హారాలను ఉంటాయి, వాటిని ఇస్తుంటారు. బట్ అవి ఏంటంటే పిల్లల మెడలో వేసినప్పుడు అవి వాళ్ళకి కొంచెం గట్టిగా తగిలి కానీ అవి కొంచెం శ్వాసకి ఇబ్బంది కలిగించేటట్లు చేస్తుంటాయి. అది కాకుండా గొంతుకు గట్టిగా పట్టేసి ఉంటాయి. రీసెర్చ్ ఏం ప్రూవ్ చేసిందంటే ఈ టీతింగ్ నెక్లెసెస్ ద్వారా ఏమీ యూజ్ ఉండదు అని రీసెర్చ్ అనేది ప్రూవ్ చేసింది. కాబట్టి ఈ టీతింగ్ నెక్లెసెస్ కూడా ఇవ్వకూడదు. ఇంకా ఏంటంటే ఇంకో ఫ్యాక్ట్ వచ్చేసి పిల్లలు ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ ఆఫ్ పేస్ట్ యూస్ చేయాలి, ఎంత అంటే ఇప్పుడు బ్రషింగ్ అనేది 2 times చేసుకోవాలి. పిల్లలు కూడా ఏంటంటే మార్నింగ్ అండ్ నైట్. ఎంత అమౌంట్ ఆఫ్ పేస్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి జస్ట్ రైస్ గ్రెయిన్, బియ్యపు గింజంత మాత్రమే పేస్ట్ ఇవ్వాలి. బెటర్ పేరెంట్సే వాళ్ళకి పేస్ట్ వేసి ఇవ్వడం మంచిది. ఇంకా అది కాకుండా మనకి పిల్లలకి బ్రషింగ్ అనేది సరిగా రాదు కాబట్టి ఒక 6 years వరకు పేరెంట్స్ అనేది
వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండాలి, బ్రషింగ్లో అసిస్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా కొందరు పిల్లలు ఏంటంటే ఎక్కువ ఎక్సెస్ పేస్ట్ వేసేసుకొని మింగేస్తుంటారు, అది మంచిది కాదు. పేరెంట్సే పేస్ట్ వేయడం మంచిది. ఒకవేళ ఎక్సెస్ పేస్ట్ కనుక వేసుకుంటే వాళ్ళని బయటికి ఉమ్మి వేయమని చెప్పాలి. అంటే మనకి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ డెంటిస్ట్ ఏం ప్రూవ్ చేశారంటే మనకి 3 years ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి బఠానీ గింజ అంత పేస్ట్ ఇవ్వాలి. బిఫోర్ దట్ ఓన్లీ రైస్ గ్రెయిన్ అంత పేస్ట్ ఇవ్వాలి. 3 years వచ్చిన తర్వాతకి వాళ్ళకి బఠానీ గింజ అంత పేస్ట్ సజెస్ట్ చేయాలి. ఇంకో ఫ్యాక్ట్ వచ్చేసి మనకి ఒకవేళ సరిపోయే అమౌంట్ ఫ్లోరైడ్ అనేది వాళ్ళకి అందకపోతే ఒకసారి పీడియాట్రిషియన్ని కలిసి ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ యూస్ చేయాలి, లేదా ఒకవేళ ఫ్లోరైడ్ అనేది వాళ్ళకి సరి అయిన అమౌంట్ అందకపోతే ఫ్లోరైడ్ సప్లిమెంట్స్ ఏమన్నా ఇవ్వాలా అనే దాన్ని ఒకసారి డిస్కషన్ చేసి ఒకవేళ పడుతుంది సప్లిమెంట్స్ అంటే వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక 7th ఫ్యాక్ట్ వచ్చేసి ఈ పిల్లలకి ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని డౌట్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ మనకి 6 to 10 months ఏజ్లో ఉన్నప్పుడే టీత్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ ఫస్ట్ టీత్ వస్తుందో అప్పుడే డెంటిస్ట్ని సంప్రదించాలి. అది కాకుండా ఒకవేళ అప్పుడు కనుక డిలే అయిపోతే వాళ్ళ ఫస్ట్ బర్త్డే లోపు డెంటిస్ట్ అనేది సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.